హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల మీద ఫెంగల్ తుఫాను విజృంభణ, ఆగనటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. రానున్నటువంటి 2 రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడి మహాబలిపురం వద్ద తీరాన్ని దాటినటువంటి ఫెంగల్ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. అయితే దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాల మీద తగ్గడం లేదు. ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ వర్షాలు విస్తరించనున్నాయి. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో రానున్న 24 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదు కానుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా ఇక రాయలసీమ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి.